నమస్తే ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం। ఏలూరు జిల్లా నూజివీడు మండలం 2 గ్రామాల మధ్య రైతులకు భూ వివాదం జరిగింది। ఈ భూ వివాదంలో కర్రలతో కొట్టుకున్న విషయం తెలిసిందే। ఈ రోజు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు మండల స్థాయి అధికారులు మరియు సబ్ కలెక్టర్ బొల్లపల్లి వినూత్న వివాదం జరిగిన స్థలంలోకి వెళ్లి సర్వే నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కలిసిమెలిసి ఉండాల్సిన పక్కపక్క గ్రామాల ప్రజల్లో వచ్చిన అపోహల కారణంగా ఈ గొడవలు మొదలయ్యాయని, దేవరగుంట సర్వే నెంబర్ 1లో 2-3 దశలుగా ప్రభుత్వం 70 లేదా 80 పట్టాలు పంపిణీ చేసింది। వాటిలో కొంతమంది మాత్రమే సాగులో ఉన్నారని, ఎక్కువ మంది ఆ భూమిని అప్పజెప్పడం కానీ సబ్డివైజ్ చేయడం కానీ చేయక ఈ గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని అన్నారు। రాజకీయ లబ్ధి కోసం మొక్కలు పీకించడం, బోర్లు కోపించడం, మొక్కలు తీపించడం లాంటి చర్యలతో రాజకీయాలు ఆడుతున్నారు। కొంతమంది ఈ రాజకీయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంతమందికి పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను పరిశీలించి వాటిని జెన్యూన్గా ఇచ్చారా లేదా, ఎలక్షన్స్ అప్పుడు ఇతర కాన్స్టిట్యున్సీలో అప్పటికప్పుడు పట్టాలు సృష్టించి ఇస్తే ఇప్పుడు వాటిపై కేసులు కూడా నడుస్తున్నాయి। ఆ విధంగా ఇచ్చిన పట్టాలు పరిశీలిస్తామని, అవి జెన్యూన్గా ఇచ్చిన పట్టాలైతే పొలాన్ని సబ్డివైజ్ చేసి వారి భాగాన్ని వారికి అప్పచెప్తామని అన్నారు। సర్వే నెంబర్ 2లో 253 ఎకరాలు ఉంది। దానిని పశువుల కోసం, గొర్రెల మేకల కోసం ఉంది। ఎవరు ఆక్రమించుకోకుండా ఫెన్సింగ్ కూడా వేయించి ఎవరైనా లోపలికి వెళ్లే శిక్షార్హులని బోర్డు కూడా పెట్టి ఎవరైనా లోపలికి వెళ్తే శిక్షార్హులని బోర్డు కూడా పెట్టిస్తామని అన్నారు। పశువుల రైతులతో చర్చించి మాకు అంత పొలం అవసరం లేదని చెప్పినప్పుడు రెవెన్యూ వాళ్ళతో చర్చించి అవసరమైతే మరల పట్టాలిప్పించే కార్యక్రమం చేపడతాం। కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతూ మోటార్ వైర్లు కూడా కట్ చేపిస్తున్నారు। అన్నం తినే రైతులు ఎవరు బోర్లు కట్ చేయరు। ఏదైనా ఉంటే పోలీస్ కేసు పెట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు లేదా తగాద పడతారు। అంతేకాని ఇలా బోర్లు కట్ చేయరు। దేవరకుంట రైతులు ఎవరైతే పొజిషన్లో ఉండి వ్యవసాయం చేస్తున్నారో వారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు। ఫారెస్ట్కి బార్డర్ ఏదైతే ఉందో జంగంగూడెం కూడా అదే సరిహద్దు। జంగంగూడెం గ్రామస్తులు మా గ్రామ సరిహద్దులో మేమే ఉండాలి, వేరే ఊరు వాళ్ళు ఉండకూడదన్న కారణంతో వాళ్ళు ఉన్నారు। ఇంత జరిగిన తర్వాత రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేలు చేసుకుంటున్నారు। అప్పటికప్పుడు ఆ స్థలంలో ఎవరు అడుగు పెట్టారని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు। స్టేటస్ కో ఎవరు గొడవ చేసినా కూడా 70 సెంట్ 70 లేదా 60 సెంట్ 60 ఎవరు నరికారు, ఊర్లు ఎవరు కట్ చేశారు, ఏదైతే గొడవ అయిందో డిఎస్పీ గారు ఆ కేసు ఏదైతే ఉందో చెట్లు నరుకునేవాళ్ళు లేక బోర్లు కోసేవాళ్ళు, మీరు ఎస్పీ గారు నేను ఐజీ గారితో కూడా మాట్లాడతాను, మీరు ఇంటెలిజెన్స్ పంపించి అది గ్రామంలో ఈ తగాదాలకి మూలం ఏంటి, ఎవరు దీన్ని కలుగుతున్నారో, ఎవరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు ఈ తగాదాలకి, వాళ్ళని మీరు బయటికి తీయపోతే ఇట్ ఇస్ టోటల్లీ ఫెయిల్యూర్। ఒక మర్డర్ అయితేనూ మీరు ఇప్పుడు దాకా దాని మీద చేయలే, అయిపోతే ఏది యాక్చువల్లీ అదే కదా వాళ్ళ ధైర్యం। ఎఫ్ఎస్ఎల్ బొచ్చు లేదండి కాదు, వాళ్ళు మీరు ఏం చేయలేరనే కదా వాళ్ళ ధైర్యం। వాళ్ళు ఎందుకు కొట్టుకోగలుగుతున్నారు, భయం లేక మీరంటే 4 సంవత్సరాల నుంచి మీరు ఏమి చేసుకోలేకపోయారు, సంవత్సరం నుంచి నేను వచ్చినప్పుడు మీరు సామరస్యంగా ఏమి చేసుకోలేకపోయారు। ఓకే, వచ్చిన తర్వాత కూడా నేను మీకు చెప్పాను, నేను మీకు సహకరిస్తానని చెప్పాను, ఫారెస్టులతో మాట్లాడాను, ఎవరు గొడవ లేకుండా మీ గ్రామ నాయకుల్లో పంచుకోమని చెప్పాను। మీరు పంచుకుంటే గొడవ లేకోకుండా నేను కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేవాడిని, అది అంతా ఖాళీగానే ఉంది కదా మీరు ఎందుకు చూసి చూడండి, పాపం వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు। సో ఇప్పుడు మీరు చేసుకున్న గొడవ మూలంగా ఇది స్టేట్ న్యూస్ లాగా, ఇది ఇద్దరు కొట్టుకుంటే అది పెద్ద గొడవ కాదు, 2 గ్రామాలు కొట్టుకుంటే దాని పర్యవసానం ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి। సో కాబట్టి ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి మీరు దయచేసి ఆ ఫారెస్ట్ ల్యాండ్ అట్లా అవ్వాలండి, తర్వాత భవిష్యత్తులో ఏమైనా చేస్తే చేయగలిగితే చేస్తాం, లేదు ఇంకా లోపల వాళ్ళకి ఏదైతే 80 సెంట్ పంచుకున్నారో ఇప్పుడు మళ్ళీ దాన్ని కెలకొట్టేస్తాం। ఎవరికైతే లోపల 80 సెంట్ కొంతమందికి, 70 సెంట్ కొంతమందికి ఉంది కదా, ఎవరికైనా కానీ వాళ్ళు ఎల్ఐ ఎక్స్ వైజెడ్ నాకు తెలియదు, ఎవరైతే పంచుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ గా ఉండండి అంతే। దురదృష్టవశాత్తు కలిసిమెలిసి ఉండాల్సిన పక్క గ్రామాల ప్రజల్లో వచ్చిన అపోహల మూలంగా ఈ గొడవ స్టార్ట్ అయింది। ఇక్కడ దేవరగుంట సర్వే నెంబర్ 1లో గతంలో అనేక దశలు అంటే 2-3 దశల్లో 70-80 పట్టాలు ఇవ్వడం జరిగింది। ఆ 70-80 పట్టాల్లో కొంతమంది మాత్రమే సాగులోకి వచ్చి సాగు చేసుకుంటూ ఉన్నారు। ఎక్కువ మంది ఆ భూమిని అప్పచెప్పడం కానీ సబ్ డివైడ్ చేయటం కానీ చేయక ఈ గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను। వాళ్ళు ఎవరికి బలం ఉన్నాడు వాడు, లేకపోతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టి దాంట్లో పంపిస్తాం, లేకపోతే మొక్కలు ఒకడు వేపిస్తాం, ఇంకొకడు ఆ మొక్కల్ని పీకిచ్చేస్తాం, ఇటువంటి చర్యలతో రాజకీయాలు ఆడుతా ఉన్నారు కొంతమంది కావాలని।
సో దాన్ని అరికట్టే విధంగా వెంటనే ఎంతమందికి అయితే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని పరిశీలించి అవి జెన్యున్ గా ఇచ్చారా, లేకపోతే రాజకీయ ఊరినే ఎలక్షన్ చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. ఇతర కాన్స్టిట్యున్సీల్లో అప్పటికప్పుడు పట్టాలు సృష్టించి ఇచ్చారు, ఆఖరికి ఇప్పుడు కేసులు కూడా నడుస్తున్నాయి. అటువంటి పట్టాల ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన పట్టాలు అయితే ఆ పట్టాల ఆధారంగా భూమిని సబ్ డివైడ్ చేసి త్వరలో వారికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి మనం చెప్తాం సర్వే నెంబర్ 1 లో. అదేవిధంగా ఇంకా మిగిలిన 253 ఎకరాలు ఉంది. మిగిలిన భూమిని పశువుల కోసం, గొర్రెల మేకల కోసం దాన్ని ఫర్దర్ గా ఎవరు ఆక్యుపై చేసుకున్నా కూడా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు సూచించడం జరిగింది. అక్కడ అవసరమైతే ఫెన్సింగ్ కూడా ఇప్పిస్తాం. రాళ్ళు పాతి, బౌండరీ రాళ్ళు పాతి దాని లోపలికి వస్తే శిక్షారులు అని చెప్పేసి బోర్డు పెట్టించి చేస్తాం. పశువుల రైతులు, గొర్రెల మేకల రైతులతో చర్చించి మాకంత భూమి అవసరం లేదనుకున్నప్పుడు గ్రామ పరిస్థితులు లేకపోతే ఇతర పరిస్థితులు పరిశీలించి పట్టాలు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో రెవెన్యూ అధికారులు చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు కనుక చెప్తే అప్పుడు చేస్తాం. ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని రాజకీయాలు రెచ్చగొడటం కోసం ఆఖరికి బోర్లు కూడా కట్ చేపిస్తున్నారు. అన్నం తినే ఏ రైతు కూడా బోర్లు కట్ చేయడు. ఇది ఉంటే పోలీస్ కేసు పెట్టుకుంటారు, లేకపోతే ఎంఆర్ఓతో పడతారు, కోర్టుకు వెళ్తారు, లేదా తగాదా కూడా పడతారు, నేను కాదంటలా. కానీ బోర్లు కోసుకుంటాం, చెట్లు కోసుకుంటాం అనేది అన్నం తినే రైతు ఎవరు కూడా చేయడం అనేది నా భావన. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులకి సూచించాం. ఇప్పుడు సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే లోపల దేవరగుంటకు సంబంధించిన వరకు వాళ్ళ పట్టాలను బట్టి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళు చేసుకునే అభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ ఏదైతే దేవరగుంట బార్డర్ ఉందో అదే ఫారెస్ట్ కి బార్డర్, అదే జంగంగూడి కూడా బార్డర్. కాబట్టి అది ఫారెస్ట్ భూమి కాబట్టి జంగంగూడి సోదరులు ఏంటంటే మా ఊర్లో ఉన్న అటవీ భూమిని మేము బాగు చేసుకుని సాగు చేసుకుంటాం, కానీ మీరెవరు అనే దాని మీద ఈ సమస్య ఉత్పన్నమైనట్టుంది. ఇప్పుడు ఇంత గొడవ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత రెవెన్యూ వాళ్ళు సర్వే చేసుకోవాలి. అప్పటి వరకు ఆ భూమిని ఎవరు ముట్టుకోకూడదని చెప్పేసి మాత్రం అధికారులందరూ కూడా సూచించారు. ఓకే.